హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్3. సో మనం ఈ వీడియోలో ఏంటంటే మనకు అప్కమింగ్ డేస్లో బిట్ కాయిన్ అండ్ టోటల్ క్రిప్టో మార్కెట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, సో ఎటువంటి కైండ్ ఆఫ్ ట్రేడ్స్ మనం తీసుకోవచ్చు, ఎక్కడ పర్చేజ్ చేయొచ్చు, ఎక్కడ సెల్ చేయొచ్చు అనేది మనం తెలుసుకుందాం. సో బిఫోర్ దట్ మిమ్మల్ని నేను ఏమడుగుతున్నానంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. సో డిస్క్రిప్షన్లో మేము సోషల్ మీడియా లింక్స్ ఇచ్చాము, అందులో మీరు జాయిన్ అయితే మీకు బెస్ట్ కంటెంట్ దొరుకుతుంది. అట్లీస్ట్ మా టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయితే మీకు కంటెంట్ రావడం జరుగుతుంది. దాంతోపాటు మీకు ఫ్రీ క్రిప్టో ట్రేడింగ్ సిగ్నల్స్, ఎడ్యుకేషన్ కంటెంట్ ఇదంతా దొరుకుతుంది అక్కడ. సో ఫ్రెండ్స్, అండ్ మీకు డిస్క్రిప్షన్లో మా వీడియో వాల్యుబుల్ అనిపిస్తే మీరు మా రెఫరల్ లింక్స్ని యూజ్ చేయండి. అక్కడ మీకు డిస్కౌంట్ వస్తుంది ఎవ్రీ ట్రేడ్కి, అండ్ మాకు కూడా బెనిఫిట్ అవుతుంది. అండ్ లెట్స్ జంప్ ఇన్ టు ద అనాలసిస్. ముందుగా మనం బిట్ కాయిన్ని చూసుకుంటే వీక్లీ టైం ఫ్రేమ్లో రైట్ నో బిట్ కాయిన్ ఏంటంటే మనకు బీరిష్ డైవర్జెన్స్ రావడం జరిగింది బిట్ కాయిన్లో. సో ఎలా బీరిష్ డైవర్జెన్స్ వచ్చింది, మనకు ప్రైస్ వచ్చేసి హైగా పెరుగుతూ వస్తుంది, బట్ ఆర్ఎస్ఐ వచ్చేసి ఇక్కడ రిజెక్ట్ అయింది. అండ్ మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక లాంగ్ డైవర్జెన్స్ ఉంది, ఇక్కడ ఒక షార్ట్ డైవర్జెన్స్ కూడా ఉంది. సో ఈ షార్ట్ డైవర్జెన్స్ ఎలా ఉంది, మనం ఇక్కడ చూసుకుంటే ఈ ప్రైస్ కంటే ఈ ప్రైస్ హై ఉంది, బట్ ఇక్కడ రిజెక్ట్ అయింది. సో ఇవి క్లియర్గా బిట్ కాయిన్ మనకు బీరిష్ డైవర్జెన్స్. అండ్ మనకు స్టొకాస్టిక్ ఆర్ఎస్ఐలో కూడా బీరిష్ డైవర్జెన్స్ వచ్చింది. సో ఎప్పుడైనా ఇటువంటి బీరిష్ డైవర్జెన్స్ వస్తే మార్కెట్లో హ్యూజ్ డంప్ అనేది ఉంటుందన్నమాట. అండ్ బేసిక్గా ఇది రావడానికి కారణం ఏంటంటే రీసెంట్గా ట్రంప్ ఏదైతే చేశాడో మనకు బికాస్ ఆఫ్ టారిఫ్స్ న్యూస్, ఇండియా మీద కానీ కెనడా మీద కానీ కొన్ని కంట్రీస్ మీద భారీగా టారిఫ్స్ వేశాడు. అండ్ అలాగే ఏదైతే ఇంతకుముందు టారిఫ్ డ్రామా జనవరిలో జరిగి మార్కెట్ ఇలా పడిందో, ఇప్పుడు కూడా సేమ్ అదే డ్రామా మళ్ళీ స్టార్ట్ అయ్యింది. సో ఆ డ్రామా అండ్ మార్కెట్ అనేది కూడా ఒక హై రేంజ్కి రీచ్ అయింది. అండ్ ప్రీవియస్గా ఏదైతే అందరు అనుకుంటున్నారో ఆ 125 టార్గెట్ అనేది వచ్చేసింది. దాని తర్వాత ఈ ఇయర్లో మాట్లాడుతున్నారు 150, 200. సో అది ఇప్పుడు మనకు టేబుల్ మీద లేదు. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఇన్ కేస్ ఈ వీక్లీ క్లోజర్ మాత్రము ఇక్కడికంటే మనకు బీరిష్లో క్లోజ్ అయ్యిందంటే అండ్ 109 ఏరియా ఏదైతే నేను మార్క్ చేసి పెట్టినానో ఈ ఏరియాని కానీ ఇది బ్రేక్ చేసి కిందికి వస్తే మనకు మార్కెట్ అనేది డెఫినెట్గా ఈ ప్రైస్ బాక్స్లోకి రీచ్ అవుతుంది. అక్కడి నుండే మనకు మళ్ళీ ఇంకొక బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కూడా ఏంటి, సెప్టెంబర్లో యూఎస్ ఇంట్రెస్ట్ రేట్లని పెంచకుండా తగ్గిస్తేనే, లేదా పెంచినా స్టేబుల్గా ఉంచినా అది ఇక్కడ కూడా బ్రేక్ అయిపోయి డౌన్ అనేది జరుగుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో హ్యూజ్గా మార్కెట్లో ట్రెండ్ అనేది వచ్చింది. ఈటీఎఫ్స్ ఏదైతే కంటిన్యూస్ పర్చేస్ చేశారో బట్ ఇప్పుడు ఆ పర్చేసింగ్ అనేది ఆగింది. మీరు క్లియర్గా ఇక్కడ చూసుకోండి, ఈటీఎఫ్ పర్చేసెస్ మనకు ఇక్కడ ఆగాయి. సో మనకి ఎథీరియంలో ఆగింది. అండ్ అలాగే బిట్ కాయిన్ ఓవర్వ్యూలో చూస్తే కూడా మనకు సెల్లింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఈ ర్యాపిడ్ సెల్లింగ్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు మార్కెట్లో. అండ్ మనం ఇక్కడ కనుక గమనిస్తే ఇక్కడ ఎథీరియంలో కూడా మనకు బయ్యింగ్ వాల్ అనేది ఇంతవరకు పడాలి ఇక్కడ వరకు అబ్జర్వేషన్ అని ఉంది. అండ్ మనం అలాగే బిట్ కాయిన్ కూడా మీరు బయ్యింగ్ వాల్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. సో అక్కడ బయ్యింగ్ ఆర్డర్స్ ఉన్నాయి అన్నమాట. సో ఆ ఆర్డర్స్ ఫిల్ అవ్వాలి అంటే మనం చెక్ చేస్తే తప్ప మనకు క్లారిటీ అర్థమవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, సెల్ వాల్స్ వచ్చేసి అరౌండ్ మనకి ఇక్కడ మార్కెట్లో ఈ ఏరియాలో ఉంది, అంటే 116. మేబీ మార్కెట్ ఇక్కడికి హిట్ అయ్యి మళ్ళీ పడుతుంది. అండ్ దెన్ లిక్విడిటీ మీకు డౌన్ సైడ్ కూడా మీరు గమనిస్తే ఎక్కడ లిక్విడిటీ మీకు ప్రాపర్గా లేదు, బికాస్ మార్కెట్లో లేరు. సో ఓన్లీ సెల్ డామినెన్స్ చేసిందంటే మార్కెట్ హ్యూజ్గా డంప్ అవుతుంది అనమాట. అండ్ సో ఈ ప్రైజెస్ పర్స్పెక్టివ్ మీరు చూడండి. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో కూడా మీరు గమనించండి, ఇక్కడ ఏదో స్మాల్ బౌన్స్ వచ్చినట్టుంది, బట్ ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ట్రెండ్ లైన్ అనమాట. మేబీ ఇది ఇలా వచ్చి మీరు బేసిక్గా గమనిస్తే ఇక్కడ వచ్చేసి ఈ లో కంటే ఈ లో పెద్దది, బికాస్ ఇదేంటి ఇక్కడ లోయర్ లోస్ ఏదైతే వచ్చాయో కంటిన్యూస్గా అది ఇక్కడ హయ్యర్ లోగా ఒక బుల్లిష్ ట్రెండ్గా మారింది. బట్ ఇప్పుడు ఇది ఇలానే కంటిన్యూ అయితే బుల్లిష్ ట్రెండ్ అవుతుంది. బట్ మీకు షార్టర్ టైం ఫ్రేమ్లో చూస్తే ఇక్కడ మీకు ఇది హయ్యర్లో కాదు. సో ఇది క్రాస్ చేయాలి అంటే అరౌండ్ 115K ఏరియా దాటితేనే ఇది పైకి వెళ్తుంది. అంటే $1,15,000 క్రాస్ కానంత వరకు ఇది అప్ ట్రెండ్ కాదు అది ఇంకా. బట్ ఈ సపోర్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ క్రూషియల్గా వెయిట్ చేస్తూ ఉంది. అండ్ మీరు చూస్తే మీరు ఫిబొనాచి టైం ఫ్రేమ్లో మీరు పెట్టి చెక్ చేస్తే ఫిబొనాచి టూల్లో కూడా మీకు క్లియర్గా పాకెట్ ఏరియా వచ్చేసి అరౌండ్ $93,000 మీకు పాకెట్ ఏరియా. సో మార్కెట్ డెఫినెట్గా ఇక్కడికి రీవిజిట్ అయితే చేస్తుంది అప్కమింగ్ డేస్లో. అండ్ దెన్
ఎలా ఇది నేను చెప్తున్నాను అంటే, ఈ జియో పొలిటికల్ న్యూస్ వల్ల రీసెంట్గా SP500 ఇండెక్స్ కానీ మీరు గమనిస్తే 1 డేలో $1 ట్రిలియన్ అనేది లూజ్ అయిందనమాట. సో ఏదైతే టారిఫ్ వార్ వల్ల పడిపోయిందో మళ్ళీ వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం అదంతా చెప్పినప్పుడు మార్కెట్ అదే రేంజ్లో బౌన్స్ అయ్యింది. బట్ మీరు RSIని గమనించండి, మార్కెట్ కంటిన్యూస్గా రైజ్ అవుతుంది, బట్ RSI కంటిన్యూస్గా మనకు వీకర్నెస్ చూపిస్తుంది. సో ఇక్కడ ఒక ఫేవరబుల్ గ్యాప్ వెయిట్ చేస్తూ ఉంది. ఇన్ కేస్ ఈ ఫేవరబుల్ గ్యాప్ అట్లీస్ట్ అయినా ఫిల్ అవుతుంది ఇది కంటిన్యూ అయ్యే ముందు. బట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ జియో పొలిటికల్ ఇష్యూ. ఇక్కడ ఏంటంటే ట్రంప్ ఎనీ టైం అతని యొక్క డిసిషన్ కానీ చేంజ్ చేసి మళ్ళీ ఏదైనా మారితే మార్కెట్ ఎలా బిహేవ్ అవుతుందో తెలియదు. బట్ బికాస్ ఆఫ్ రీసెంట్ ఏదైతే మనకు ఇంట్రెస్ట్ రేట్లు స్టేబుల్గా ఉంచడం జరిగిందో దానివల్ల ఈ మార్కెట్ అనేది కూడా ఇంపాక్ట్ అయ్యింది. సో నెక్స్ట్ వచ్చే సెప్టెంబర్ ఇంట్రెస్ట్ రేట్స్ మార్కెట్కి నెక్స్ట్ రూట్ డిసైడ్ చేస్తా. అంతవరకు మార్కెట్లో ఎటువంటి ఆప్షన్ లేదు. మనం ఐదర పెరుగుతుందా తగ్గుతుందా అని కరెక్ట్గా చెప్పలేము. బట్ ఇప్పుడు ఏదైతే క్రిప్టోలో మీరు ఇక్కడ గమనిస్తున్నారో అండ్ క్రిప్టోలో గమనిస్తున్నారో, ఇక్కడ వచ్చిన ఈ బుల్ ఫేస్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఆ ప్రాఫిట్ బుకింగ్కి నెగిటివ్ న్యూస్ కూడా తోడైతే అన్ని మార్కెట్స్ అనేది కంటిన్యూస్గా ఫాలో అవుతాయి. సో అలా ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ మీకు ఒకటి పెట్టానో ఇది క్లియర్గా వచ్చేసి ఇది రీక్లెయిమ్ చేయనంత వరకు ఇది బుల్లిష్ కాదు. ఇది రీక్లెయిమ్ చేసి సస్టైనబుల్గా వెళ్తేనే ఇది బుల్లిష్, లేకపోతే అగైన్ ఇక్కడ వరకు వచ్చి మార్కెట్ అనేది మళ్ళీ డంప్ అవుతుంది. అండ్ మనం ఎథీరియంకి వస్తే ఎథీరియంని కూడా చూడండి వీక్లీ టైం ఫ్రేమ్లో మీకు సేమ్ ఎప్పుడైనా సరే ఎథీరియం ఈ రెసిస్టెంట్ బాక్స్కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో అరౌండ్ $4,000 ఏరియా ఇది రిజెక్ట్ అవుతుంది. సో ఒకసారి జరిగింది, సెకండ్ టైం జరిగింది, థర్డ్ టైం జరిగింది అండ్ ఫోర్త్ టైం కూడా అదే జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఫేవరబుల్ గ్యాప్ వెయిటింగ్. ఎందుకు ఫేవరబుల్ గ్యాప్ ఇక్కడ అంటే ఇక్కడ ఎక్కడ మీరు గమనించండి, ఒక క్యాండిల్ అనేది కంటిన్యూస్గా ఇంత బుల్లిష్ పోయినప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక ఆఫ్ వరకు వచ్చి అక్కడున్న బయ్యింగ్ అబ్జర్వ్ చేసుకొని వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం మీరు అలా చూస్తే ఇది ఒక నెక్స్ట్ ఫేవరబుల్ గ్యాప్ అరౌండ్ $3,000 అండ్ ఈ $3,000 బాక్స్ ఫిల్ అయితేనే మార్కెట్ అనేది మళ్ళీ కంటిన్యూస్గా వెళ్ళే దానికి కూడా ఒక బూస్ట్ దొరుకుతుంది. బట్ అలా కాకుండా వర్స్ట్ సినారియోలో మార్కెట్ ఏదైనా వస్తే ఇక్కడికి కూడా డంప్ అవుతుంది. అండ్ దెన్ మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కదా, అందరూ ఆల్ సీజన్ అంటున్నారు. ఆల్ సీజన్ ఇప్పట్లో వచ్చేది కాదు. ఎందుకంటే మీరు వీక్లీ టైం ఫ్రేమ్లో ఎప్పుడైనా సరే ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చినప్పుడు బిట్కాయిన్ డామినెన్స్ అనేది బౌన్స్ అవుతూ ఉందన్నమాట. ఎప్పుడైతే బిట్కాయిన్ డామినెన్స్ బౌన్స్ అవుతుందో మనీ అనేది బిట్కాయిన్లోకి వెళ్తుంది, హెవీ మనీ. అండ్ ఆల్టకాయిన్స్లో నుంచి మనీ కూడా బయటకు వస్తుంది అనమాట. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గడం లేదు కాబట్టి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినప్పుడు మనీ సెక్యూర్ ఉండాలి అని క్రిప్టో మార్కెట్లో మనకు బిట్కాయిన్లోకి వస్తుంది. అదే నార్మల్ మార్కెట్లో అది మనకు బాండ్స్లోకి వెళ్తుంది అనమాట, ఆర్ గోల్డ్స్లోకి వెళ్తుంది మనీ. సో బాండ్ గోల్డ్ అనేది మనకు అలా ఎలా వెళ్తుందో క్రిప్టో మార్కెట్లో బిట్కాయిన్లోకి మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అలా అప్పుడు మనకు ఆల్ట్ సీజన్ అనేది పెద్దగా పర్ఫామ్ చేయదు. అండ్ సో ఒక్కొక్క ఆల్ట్ కాయిన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే బదులు మీరు టోటల్ మార్కెట్లో ఏంటంటే మీకు బిట్కాయిన్ అండ్ ఆల్ ఆల్ట్ కాయిన్స్ ఉంటాయి. టోటల్ 2 మార్కెట్లో వితౌట్ బిట్కాయిన్ ఎథీరియం అండ్ ఆల్ట్ కాయిన్స్ ఉంటాయి. మనం ఇప్పుడు బిట్కాయిన్ ఎథీరియంని పక్కన పెట్టి టోటల్ 3 ఎందుకు చూస్తున్నామంటే బిట్కాయిన్ ఎథీరియంకి రీసెంట్గా ETFs యొక్క హెల్ప్ ఉంది, వాళ్ళు కంటిన్యూస్గా బై చేస్తున్నారు. బట్ అదర్ ఆల్ట్ కాయిన్స్ని ఎవరు పర్చేజ్ చేయడం లేదు. సో రియల్గా బిట్కాయిన్లో ప్రాఫిట్ వస్తేనో ఎథీరియంలో ప్రాఫిట్ వస్తే వాళ్ళు ఇక్కడికి రొటేట్ చేయాలి మనీ. సో ఆ మనీ పర్ఫెక్ట్గా రొటేషన్ అయితేనే ఇక్కడ మనం పంపు చూడగలుగుతాం. సో ప్రీవియస్గా మీరు కనుక గమనిస్తే ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్లో ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో సో ఆ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ వచ్చి బ్రేక్ అయ్యింది. అండ్ దెన్ బట్ ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ చూస్తున్నామో ఈ 3 క్యాండిల్స్ బేసిక్గా ఇటువంటిది వచ్చినప్పుడు ఇది బీరిష్ అవుతుంది అనమాట. ఇది ఒక బీరిష్ క్లోజ్ అవుతాయి. ఇన్ కేస్ అలా కాకుండా ఈ క్యాండిల్ రేపు మార్నింగ్ లోపల ఇక్కడి వరకు వచ్చి ఆగిపోయి న్యూ క్యాండిల్ ఇక్కడ మీకు బిగిన్ అయితే అప్పుడే ఇది బుల్లిష్ స్ట్రక్చర్. అంటే మనకు ఆల్మోస్ట్ 1 ట్రిలియన్ దగ్గర ఓపెన్ అవ్వాలి క్యాండిల్. ఆ 1 ట్రిలియన్ ఎందుకు అప్పుడు రీటెస్ట్ అని మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏదైతే ఉందో ప్రీవియస్ రీటెస్ట్ కూడా ఫెయిల్ అయింది మళ్ళీ. సో ఈ ఫెయిల్యూర్ నెక్స్ట్ క్యాండిల్ కానీ ఇక్కడ ఓపెన్ అయితే డెఫినెట్గా ఒక హ్యూజ్ రెడ్ క్యాండిల్ వస్తుంది. సో దీనికి బేసిక్గా మనకి ఎప్పుడైనా సరే ఇట్లా పిన్ బార్ క్యాండిల్ వచ్చి అండ్ ద నెక్స్ట్ బీరిష్ క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు దీనికి క్లియర్గా బీరిష్గా చూస్తాం మనం మార్కెట్. సో నెక్స్ట్ క్యాండిల్ కూడా అలానే బీరిష్ హ్యూజ్ క్యాండిల్ వస్తుంది. సో 1-2 వీక్స్లోనే మీకు హ్యూజ్ లాస్ అవుతారు మీరు మార్కెట్లో. అండ్ అట్ ద సేమ్ టైం బిట్కాయిన్ డామినెన్స్ కూడా పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు వీడియోలో క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇన్ కేస్ మీరు లాంగ్స్ చేయాలనుకుంటున్నారా, బిట్కాయిన్ వచ్చేసి 115K ఏరియా దాటాయి, అంటే $1,15,000. ఎథీరియం వచ్చేసి 3,560
అలానే ఆల్ట్ కాయిన్స్ ఏమైనా మీరు పర్ఫామ్ చేయాలి అనుకుంటే అక్కడ మీకు టోటల్ మార్కెట్ని మీరు చూసుకోండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆల్ట్ కాయిన్స్కి అంటే నాకున్న ఇంపార్టెంట్ ఆల్ట్ కాయిన్ ఫ్లో అయితే నేను ఇక్కడ పెట్టుకున్నాను. బట్ ఎవ్రీథింగ్ ఒక వీడియోలో నాకు కవర్ చేయడానికి కుదరదు. బట్ మీరు తప్పకుండా మీరు ఫాలో అయితే అట్లీస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఉండగలిగితే ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ని ఏదైతే వీడియోల ద్వారా కవర్ చేయలేమో బట్ ఆన్ టైం మీకు అప్డేట్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో మీరు తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ఇటువంటి కంటెంట్ మీకు మరింత కావాలనుకుంటే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియో షేర్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో ఏదైతే మేము రెఫరల్ లింక్స్ ఇచ్చామో వాటిని యూజ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఉంది, మాకు బెనిఫిట్ ఉంది. సో మీరు అలా మాకు హెల్ప్ అవ్వాలనుకుంటే మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. సో స్టే ట్యూన్ విత్ క్రిప్టో తెలుగు వెబ్3. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్.